అందంగా కనిందిగా మరి వద్దులే బిస్కెట్లు వచ్చేసావే లైన్ లోకి వచ్చేసావే చిమ్మచ్చి కొట్టేకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు ఫస్ట్ బేబీలా ఉన్నావు నీ అందం చూడంగానే వచ్చేసినావు ఏమిటవుతుందో వెళ్ళొచ్చా మరి నేను హలో మచ్చా మచ్చా అంటే అంతే బ్లాక్ కలర్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏమో మరి ఎవరి కోసం ఉంచింది నాకేం తెలుసు. బాగుంది మచ్చా. ఫోన్లో మాట్లాడుతున్నా కొన్ని నిమిషం. మీకోసం ఎందుకు మాట్లాడతా నేను? బ్లాక్ కలర్ అంటే బ్లాక్ కలర్ అమ్మాయిలు ఉంటారేంటి? మిమ్మల్ని కాదండి, ఓకేనా? మిమ్మల్ని కాదు, నేను మిమ్మల్ని అనలేదండి. ఫోన్లో మాట్లాడుతున్నాగా. ఫోన్లోనా కనిపిస్తుందా? హలో అమ్మాయి బాగా కోపిస్తుందిరా. నేను మిమ్మల్ని అనట్లేదండి. మరి ఇప్పుడు మాట్లాడేది నా గురించే కదా. నేను మిమ్మల్ని అంటానా? ఇప్పుడే కదా మాట్లాడారు. హలో మామ ఒక 2 నిమిషాలు ఉండరా, ఈ అమ్మాయి ఏదో పెడుతుంది మాట్లాడతా. చెప్పండి ఏంటి ప్రాబ్లం ఏంటి? నా గురించే కదా మాట్లాడారు. మీ గురించి అంటానా? అంటే మీకోసం ఉంటానా? అవును నేనే కదా ఇక్కడ వెయిట్ చేసి. మీ గురించి అంటానా? వెయిట్ చేస్తున్నాను. నువ్వు వచ్చి పక్కన తిరిగి మాట్లాడు. బ్లాక్ డ్రెస్ అన్నావా లేదా? ఒకసారి మాస్క్ తీయండి. నేను తీయను. కనిపించట్లేదు. ఏంటి కనిపించాలి? మీ ఫేస్ అండి. ఎందుకు కనిపించాలి? మరి మీకోసం మాట్లాడకుండా మాట్లాడుతున్నాను అంటున్నారు కదా. డ్రెస్ అని చెప్పావు కదా, బ్లాక్ డ్రెస్ అని. అంటే బ్లాక్ డ్రెస్ వాళ్ళు ఎవరు ఉండరు ఏంది? నేనే ఉన్నాను కదా ఇక్కడ. అమ్మ పోమ్మా. ఎందుకు పోతావు? నా గురించి మాట్లాడి పోపో అంటే నేను ఎందుకు పోతావు? నా గురించి మాట్లాడి పోపో అంటే నేను నేనున్న దగ్గరకు వచ్చింది నువ్వు ఫోన్ మాట్లాడుకుంటూ. నేను ఎందుకు పోలే? నేను మీ గురించి మాట్లాడాలనుకుంటే చందమామలా ఉందని చెప్తాను కానీ మీ గురించి అని ఎందుకు చెప్తాను? చందమామలా ఉందని చెప్తాను కానీ మీ గురించి అని ఎందుకు చెప్తాను? అచ్చా, అంటే నీతో మంచిగా మాట్లాడితే మంచి, చెడుకు మాట్లాడితే చెడునా? చెడుకు మాట్లాడితే చెడునా? మిమ్మల్ని అనట్లేదండి. నా ముంగట వచ్చి బ్లాక్ డ్రెస్ అని నా ముంగట తిరిగావు కదా ఇటు అటు. అంటే అప్పటి నుంచి చాలాసార్లు తిరిగాను. మరి మాట్లాడాను కదా, అడిగాను కదా, నువ్వు చెప్పలేదు. నేను కాదు అన్నావు. చాలా కోపిస్తుందని చెప్తున్నాను. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మరి? అక్కడ అనుకోవచ్చు. నేను వెయిట్ చేస్తున్నాను. ఎవరి కోసం? మా మమ్మీ గురించి. బాయ్ ఫ్రెండ్ కోసమా? కాదు, మీ మమ్మీ కోసమా? అత్తగారి కోసమా? మరి ఓవర్ అయిందబ్బా. నేను ఏమన్నాబ్బా? మరి ఓవర్ చేసేసారు మీరు. మంచిగానే మాట్లాడాగా. నీకెలా అత్తగారు అవుతారు? మీ మమ్మీ కాబట్టి. నా మమ్మీ నాకు మమ్మీ అవుతారు. నీకెలా నవ్వంటే లక్ష్మి పట్టాసే. నేను నువ్వే అనుకున్నా ఇందులో పట్టుమని పేలిందా నా గుండె కల్లాసే. అట్టా నువ్వు. నేను చాలా రోజుల నుంచి తిరుగుతున్నా నీ కోసం. నేనే అని నీకు ఎలా తెలుసు? తిరుగుతున్నానని చెప్తున్నా. అదే ఎలా తిరుగుతున్నారు ఇక్కడ? నాకు ఎప్పుడు కనిపించలేదే, ఫస్ట్ టైం కనిపించింది. అందుకని పిలిచారు, అందరూ మాట్లాడతారని పిలిచాను కదా. నేనైతే దాని గురించి పిలవలేదు కదా. అట్టా నువ్వు గిర్రా గిర్రా మెలికలు తిరిగే ఆవుసే. అంటే మీ మమ్మీ ఏమైనా అప్సరాసా? నేను చెప్పానా? అంటే ఇంత అందంగా కనిందిగా. మరి వద్దులే బిస్కెట్లు వచ్చేసావే లైన్ లోకి వచ్చేసావే చిమ్మ చీకటికున్న జిందగీలో నా ఫ్లడ్ లైట్ వేసావే. సరే ఏం చేస్తుంటారు ఇక్కడ? నిజంగా చూస్తూ ఉంటాను నేను ఎప్పుడు ఇక్కడ. నేను ఎప్పుడు రాను, ఇక్కడే వెయిటింగ్ చేస్తున్నానని చెప్పాను కదా. నేను మీకోసం మాట్లాడానని పలకరించారు కదా. పలకరించడం దాన్ని అనరు. బ్లాక్ డ్రెస్ అని అన్నావని. మరి నువ్వెందుకన్నా బ్లాక్ డ్రెస్ అని? నేను ఫోన్లో మాట్లాడుతున్నాను అన్నాను కదా. బ్లాక్ డ్రెస్ అని ఎందుకు అన్నా? అట్లున్నా తెలుసా? ఒక మాట చెప్తా, ఏమనుకోకు. పూలకి పండ్లకి క్రాసింగ్ జరిగితే పుట్టిన ఫస్ట్ బేబీలా ఉన్నావు. నిజంగా అంత సీన్ లేదులే. ఆ కళ్ళల్లో మెరుపులు మెరుస్తున్నాయే. ఫోన్ నెంబర్ ఇవ్వచ్చుగా. ఎక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చుగా. ఫోన్ నెంబర్ నీకు నేను ఎందుకు ఇవ్వాలి?
పిలిచింది నువ్వే కాబట్టి. సరే మా మమ్మీ వస్తుంది, ఆవిడ ఇస్తారులే. అత్తమ్మ గారితో మళ్ళీ మాట్లాడాలంటే నాకు భయం వేస్తుంది. ఆవిడ ఇస్తారులే, తీసుకో ఆవిడ దగ్గర. అవునా? ఏం చేస్తుంటారు అదనే చెప్పు. అవన్నీ మీకు ఎందుకు? ఏసరిగా ఇప్పుడు దాకా బిస్కెట్లు అవి ఎక్కడ నేర్చుకున్నారు మీరు? అది చూసినావా? నీ అందం చూడంగానే వచ్చేసినావు. మరి వద్దులే, మమ్మీ వస్తుంది. ఆ రేంజ్ లో ఉన్నావు మరి. మరి ఎక్కువైపోయింది పవర్ ఇది. మోడల్ కి ఇట్లా ట్రై చేస్తున్నావా? నువ్వు చేస్తావా? లేకపోతే మోడల్ అవసరం లేదు, మీరు ఆడికి వెళ్ళారనుకో వాళ్ళు ఆటోమేటిక్ వచ్చేసాను అంటారు, మిగతా వాళ్ళు పంపించేస్తారు. అదే నువ్వు వచ్చేసావుగా మరి చూసావా? అంటే అలా పిలిచి అట్లా ఐస్కంతంలా వచ్చేస్తున్నాను, అట్లా పిలిచేస్తున్నావు. దీని పేరేనా ప్రేమనే ప్రియ భావన. చెప్పు ఏం చేస్తుంటావు అసలు? ఫస్ట్ నువ్వు చెప్పు. నేను ఇట్లా కనిపించిన అమ్మాయిలకల్లా లవ్ యూ చెప్పుకుంటూ పోతుంటా. అదే అనిపించింది సరిగ్గా, నేను అదే గెస్ చేశాను. మరి ఇప్పుడు లవ్ యూ చెప్పాలా నీకు? ఎందుకు చెప్తాను? కనిపించిన అమ్మాయి చెప్తానని చెప్పాగా. అది నేను కదా ఫస్ట్. అమ్మాయి కదా బ్లాక్ డ్రెస్ అని అన్న తర్వాత నేను నీకు మాట్లాడే కదా, బ్లాక్ డ్రెస్ ఏంటి అదేంటి అంటే బ్లాక్ డ్రెస్ లో బాగుంది. రోడ్ అబ్బా బాగుండదు, వెళ్ళి మా మమ్మీ వస్తుంది. సరే మీ ఇంటి అడ్రస్ ఇంటికి వస్తారు, రోడ్ బాగుండకపోతే. సరే మా మమ్మీ దగ్గర తీసుకుని రా. అత్తమ్మ గారు ఇప్పుడు వస్తారా? మళ్ళీ అత్తమ్మ అనొద్దు, వెళ్ళు. సరే నేను నచ్చలేదా? అటే తిరిగి ఎందుకు నాతో ఇటు చెప్పు పర్లేదు. నవ్వట్లేదు ఏంటి మాటలా అని. అదే నేను ఇంతకు ముందు ఫ్రెండ్లీ మాట్లాడు సరేనా? అవునా? మా మమ్మీ వస్తుంది మళ్ళీ నాకు అవుతుంది. అత్తమ్మ వస్తే నేను చెప్తానులే, టెన్షన్ పడకు. సరే నాకు ఒకటి చెప్తా. మా ఫ్రెండ్కు కొన్ని కాల్ చేసి ఇట్లా స్వర్గంది నెంబర్ తీసుకుందాం అనుకుంటున్నా. చేయనా? అంటే బ్రహ్మ రంభ ఊర్వశి మేనకల ఎవరన్నా తప్పిపోయారేమో కనుక్కుందామని. మరి బిస్కెట్లు వేయొద్దు. ప్రతిదీ బిస్కెట్ అంటే మరి నువ్వు దేనికి నీకు పులిహోర అనిపిస్తుంది, మరి అది చెప్పు, అదే నేను చెప్తా. మరి ఎక్కువైపోయిందమ్మా. సరే నెంబర్ అబ్బాయి వెళ్ళిపోతాం, మళ్ళీ మీ మమ్మీ వస్తే నిజంగా అదే మా అత్త వస్తే. నాకు కావాల్సింది నువ్వు, మీ మమ్మీ కాదు. అదే తన దగ్గర అడిగి తీసుకో. సరే మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా? ఉంటే నీకెందుకు, లేకపోతే నీకెందుకు? ఉంటే వాడిని పక్కకు దొబ్బేద్దామని, లేకుంటే నేను పిలిచేది. అంటే బాయ్ ఫ్రెండ్ అంటే పక్కకు దొబ్బేస్తే వెళ్ళిపోతాడా? నువ్వు నాకు ఒక్కసారి లవ్ యూ చెప్పు, వెళ్ళిపోకపోతే అడుగు. ఎందుకు వెళ్ళిపోతాడు? నువ్వు లవ్ యూ చెప్పావు కాబట్టి. ఎందుకు నీకు నేను ఎందుకు చెప్తాను? పిలిచావు కాబట్టి. పిలిస్తే లవ్ యూ చెప్పడానికి పిలుస్తారా? ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కానీ ఎవరికైనా పిలుస్తారు, దాని గురించి లవ్ యూ చెప్పడానికి పిలుస్తారా? చెప్పు. మా మమ్మీ వస్తుంది. ఏం లేదు, మీ కళ్ళు చూస్తుంటే మాటలు రావట్లేదు, అంతే ఆగిపోతున్నాయి. ఇంకా బిస్కెట్ మాటలు ఆగిపోతున్నాయి. చాలా విన్నాను లేదండి. చెప్పండి ఏం చేస్తుంది చెప్పాను కదా. సరే పోనీ, నువ్వు పని చేసి ఏదో చేస్తావు కదా, అక్కడ అడ్రస్ అని అక్కడికన్నా వచ్చి ట్రై చేసుకుంటాను. మా మమ్మీని అడిగి తీసుకో అడ్రస్. ప్రతిదీ మీ మమ్మీ నేను కావాల్సింది నువ్వు, మీ మమ్మీ కాదు. నాకు ఎవరు అక్కర్లేదు. వెళ్ళిపోవాలా మరి నేను? వెళ్ళాలా? ఇట్లా ముఖం చూసి చెప్పు. అయ్యో మొహం చూసి ఏం చెప్తారు? అంటే వెళ్ళిపోవద్దని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నావు అంటే ఆగలదు, జల్దీ చెప్పు. సరే నెంబర్ అని నీకు పో, నా ఫోన్ పోయింది, నెంబర్ కొట్టు. నేను తలకాయ తింటున్నా అనిపిస్తుందా? చాలానా? సరే మరి వెళ్తున్నా. కిందకి చూసి కదా పైకి చూసి చెప్పాలి. పైకి చూసి కిందకి చూసి ఒకటే చెప్తాను నేను. వెళ్ళిపోమనా? వెళ్ళిపోతున్నా మరి. మరి నవ్వకండి, నవ్వుతే మళ్ళీ పిలిచేసిన ఎందుకు? ఇలా దవడకలతో ఒకటి పీకాను అనుకో, పళ్ళు రాలిపోతాయి. ఎట్లా? ఎట్లా గంధం పూస్తున్నావు? కొట్టేదా గట్టిగా కొట్టాలి. కొట్టనా? రా మళ్ళీ అనుకో, మళ్ళీ మీ మమ్మీ వచ్చింది. నువ్వే కదా కొట్టమన్నా. నువ్వు పైన వాడి కొడితే ఎవరైనా చూస్తే తప్పుగా. నువ్వంటే ఎంత ఇష్టం సరిపోదే. నువ్వే కదా అన్న గంధం పూసినట్టు ఇలా కొట్టేనన్నప్పుడు. చూడడానికి స్మార్ట్గా ఉన్నా మొత్తం మాసే. చూసావు కదా. సరేనా? చెప్పు. అనుకుంటాను. మళ్ళా మొదటికి వచ్చేసావు. కోపం తెప్పి కదా. ఏం చేస్తావు కోపం చేస్తే? కర్ర దొరకట్లేదు నాకు. నేను తెచ్చినా? ఇదిగో తీనా. అది నీకు సరిపోదు నాకు సరిపోదు కొట్టుకోవడానికి. పెద్దది తీసుకురా మళ్ళీ పోయి.
టెంపుల్ అంటే నిజంగా కొట్టించుకునే దానికైనా రెడీ ఉన్నావా? అరే ఇంత మంచి అమ్మాయి పిలిచినాక కొద్ది దెబ్బలు తినకుండా పోతారా ఏంది? సరే అయితే తిను వల్ల తెచ్చుకుని తీసుకురావచ్చు కదా మరి కొట్టేది నా దగ్గర ఏమైనా నువ్వు వస్తావని నేను ఏమైనా కలగన్నానా లేకపోతే నీ గురించి నేను కర్రలు పెట్టుకుని కూర్చున్నాను? సెల్ల చెప్పి ప్రపోజ్ చేద్దాం అంటే సరే వెళ్ళు ఏం వద్దు కానీ పో. మా మమ్మీ లాస్ట్ షాట్ ఫైనల్గా అడుగుతున్నా. లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నా మా మమ్మీ వస్తుంది. నువ్వు అడ్డావు అబ్బాయి ఎందుకు కథలు పడుతున్నావు? నెంబర్ ఇయ్యి. లేదన్నానా? వింటున్నానా? లేదు వింటున్నానా? వెళ్ళు ఫస్ట్ నువ్వు వెళ్తావా లేదా? వెళ్ళను. మర్యాదగా చెప్తున్నాను. సరే రాని మీ మమ్మీ. పిచ్చ పిచ్చ డ్రామాలు చేయకు, పిచ్చ పిచ్చ డ్రామాలు చేయకు. నీ మూలంగా ఒక ఆడపిల్ల లైఫ్ పోతుంది. పిచ్చ పిచ్చ డ్రామాలు చేయకుండా పెళ్లి చేసుకోకుండా పోతుంది. ఎందుకు ఎందుకు నిన్ను అడిగానా నేను పెళ్లి చేసుకోమని? నిన్ను అడిగానా? ఎందుకు పక్కకు వచ్చి నిలబడుతున్నావేంటి? నేను అడిగానా? పో ఫస్ట్ పో. నువ్వే పిలిచావు. పో అబ్బా ఫస్ట్ పో. అరే అరే లేకుండా పో. అంటే చేతులు తడిపో అంటున్నారా? అరే అరే అంటున్నారా? అరే అరే ఇంత సీరియసా? సరే మీ మమ్మ వస్తుంది. సరే మీ మమ్మ వస్తుందా? వెళ్ళు నువ్వు ఫస్ట్ నీకు దండం పెడతా. వెళ్ళు నాయన వెళ్ళు. నువ్వు ఫస్ట్ నీకు దండం పెడతా. వెళ్ళు నాయన వెళ్ళు. నీలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా దీనే తొలి ప్రేమ అంటారేమైనా. ఇంతగానమా? అయ్యో వెళ్ళు వస్తుంది మమ్మీ. వెళ్ళు వస్తుంది మమ్మీ. వెళ్ళు బాబు వెళ్ళబ్బా వెళ్ళు. జోకులు చేయడానికి కూడా సమయం ఉందా? జోకులు చేయడానికి కూడా సమయం ఉందా? సరే సర్లే ఏమనుకోకండి. ఫీల్ అయినాడు ఏమన్నా? చాలా. సర్లే అక్కడ ప్రాంక్ చేస్తున్నాం ఒకసారి చూడండి. ఇవన్నీ ఫ్రాంక్లు అంటే నేను నమ్మేయాలా? ఇవన్నీ ఫ్రాంక్లు అంటే నేను నమ్మేయాలా? సరే అక్కడ చూడండి ఒకసారి. మా ఆవిడ హాయ్ చెప్తాడు. ఇక్కడ అంటే నీకు ఫ్రాంక్కి నేనే దొరికానా? నీకు ఫ్రాంక్కి నేనే దొరికానా? అంటే 2 రోజుల నుంచి చూస్తారా ఎక్కడ నిలబడ్డావు అని? అంటే 2 రోజుల నుంచి నేను ఇక్కడే నుంచున్నానా? అంటే నీ గురించి అంటే ఇక్కడ నుంచి ఉంటున్నా అందుకని చేస్తున్నాం అక్కడ కెమెరా. లక్కీ నా పేరు. నా టీ గ్లాస్ అని ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తారా? ఏమైంది ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఏమో సడన్ గా చెప్పేటప్పటికి ఏం చెప్పాలో అర్థం కాదు. ఆయన నిజంగా ఎమోషనల్ అయినా ఎట్లా? ప్రియా సారీ. హాయ్ చెప్పండి. హాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సడన్ గా వచ్చి చెప్తే ఏం చేయమని వెళ్ళొచ్చా మరి? నేను అని చెప్పు. సరే మరి వెళ్తాం. థ్యాంక్ యూ. ఫీల్ అయితే కావద్దు.